హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి ఆర్థిక ధర్మం 5వ రోజు. కనీస అవసరాల కోసం సంపాదించేవాళ్ళు. తినడానికింత తిండి, ఉండడానికింత నీడ, కట్టుకోవడానికింత బట్ట, ఇవే కనీస అవసరాలు. ఇక సామాన్య అవసరాలు అనేవి చేసే పనిపై ఆధారపడి ఉంటాయి. శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు తిండి అవసరం తక్కువగా ఉంటుంది. కానీ జిహ్వజాపల్యం చేత 3 పూటల తిండి అవసరం అనుకొని తింటున్నాం. ఆదాయం పెరుగుతున్న కొద్దీ అన్ని అవసరాలుగా కనిపిస్తుంటాయి. ఏ రోజుకు ఆ రోజు గడిచిపోయేటప్పుడు అబ్బా ఈరోజు గడిచిపోయిందని తృప్తిగా నిద్రపోతాడు. రేపటి గురించి చింత ఉండదు. ఈరోజు ఎట్లా గడుస్తుందో రేపు అట్లాగే గడుస్తుంది అన్న ధీమా. వీడికి తినడానికి ఒక రొట్టె ముక్క, ఇంత పచ్చడి ఉంటే చాలు. హాయిగా ఆరుబయట తల క్రింద చేయి పెట్టుకొని ఆకాశం అందాలను చూస్తూ నిద్రలేకి జారుకుంటాడు. కానీ మనలో చాలా మంది ఇప్పటిదైనా ఈ రోజున అంటే వర్తమానాన్ని అనుభవించకుండా రేపటిదైన భవిష్యత్తును ఊహించుకుంటూ ఇప్పటిని రేపటిని రెండింటినీ కోల్పోతున్నాం. ఈ రోజును అనుభవించలేని మనం రేపటిని కూడా అనుభవించలేం. ఆ రేపు అనేది మనకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కనుకనే ఇప్పటిని మిస్ చేసుకోకుండా ఉండటమే విఘ్నుల లక్షణం. ఈరోజు లేదా ఇప్పటిదైనా పునాది లేకుండా రేపటిది లేదా భవిష్యత్ అయిన గోడను కట్టలేం. కనీస అవసరాలు తీరుతూ ఉంటే చాలు అనుకున్నప్పుడు మనిషికి జీవితంలో విసుగు, కోపం, నిరాశలకు తావుండదు. కానీ కోరికలే అవసరాలుగా మారినప్పుడు, అవి తీరనప్పుడు విసుగు, కోపం, నిరాశలతో జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాము. అందుకే శాశ్వత కాలం ఉండే భగవంతుడికి కోపం లేదు. 3 రోజుల ముచ్చట కోసం ప్రజలకు ఇంత కోపమేలా? కష్టం లేకుండా ఏ పూట కాపుట గడుస్తుంటే అదే మహాభాగ్యం అన్నారు ముమ్మిడివరం శ్రీ బాలయోగి. అవునండి, ఇదంతా బాగానే ఉంది. డబ్బు లేని వాళ్ళ ఇళ్లలో పుట్టిన వాళ్ళకి, డబ్బు సంపాదన తక్కువ ఉన్న వాళ్ళకి కనీస అవసరం అనే మాట వీళ్ళని సంతృప్తి పరుస్తుంది. కానీ డబ్బులో పుట్టి డబ్బులో పెరుగుతున్న వాళ్ళకి ఇది రుచించదు. ఇది వీళ్ళకి అవసరం లేని పాయింట్. డబ్బు ఉంది కాబట్టి అన్నీ అవసరంగా కనపడుతూ ఉంటాయి. డబ్బు ఉంది కాబట్టే అనుభవించాలి అనుకుంటారు. ఇందులో తప్పేమిటి అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. చక్కటి ప్రశ్న. ఎవరి దగ్గర ఏది ఉంటే మొదట దాన్ని అనుభవించాలి. అంటే దరిద్రుడు దారిద్ర్యాన్ని, ధనవంతుడు ధనాన్ని అనుభవించాలి. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనవంతుడికి నిద్ర తక్కువ అన్న సామెత మనం విన్నాం. తిండి గురించి ఆలోచిస్తున్నప్పుడు, అది చాలన్నప్పుడు లేదా దొరకనప్పుడు ఆకలి ఎక్కువగానే ఉంటుంది. కానీ పని చేయని సోమరిపోతుకే ఈ దురవస్థ. అందరికీ కాదు. ఎముకలు అరిగేలా పనిచేసేవాడికి డబ్బు లభించే తీరుతుంది. డబ్బు లేని వాడు మాత్రమే దరిద్రుడు కాదు. డబ్బు ఉండి అనుభవించలేని వాడు దరిద్రుడే. డబ్బు ఉండి ఇంకా డబ్బు ఆకలి మీద ఉండేవాడు దరిద్రుడే. కనుక మొదట ఉన్నదాంతో తృప్తి పడితే తర్వాత అది పెరుగుతూ పోతుంది. అందుకే సంతృప్తిని మించిన ధనం లేదు అన్నాడు బుద్ధుడు. మొదట దాన్ని సంపాదిస్తే ధనహీనుడు కూడా దైన్య స్థితి నుంచి దాతృత్వ స్థాయికి ఎదగగలడు. నా డబ్బు నా ఇష్టం, ఎట్లా అయినా ఖర్చు పెట్టుకుంటాను, ఎట్లా అయినా తింటాను అని అంటే ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి నష్టం వాళ్ళది. డబ్బును సంపాదించడం ఎంత అవసరమని భావిస్తామో మన అసలు అవసరాలు ఏమిటి అన్నది చూసుకోవడం అంతకంటే ముఖ్య అవసరం. డబ్బు ఉంది కాబట్టి పెద్ద బంగళా, ఏసీ కార్లు, ఇంటి నిండా నౌకర్లు, ఇల్లంతా మెత్తటి తివాచి వగైరాలు ఉన్నాయి. ఇవన్నీ అనుభవించాల్సిందే. దూరంగా ఉండే పని లేదు. అయితే తిండి ఉంది కదా అని 3 పూటలా తినేవాళ్ళు 6 పూటలా తినకూడదు. నౌకర్లు ఉన్నారు కదా అని మంచినీళ్ళను కూడా మన నోటికి అందించమనకూడదు. వంట వాళ్ళు ఉన్నారు కదా అని మొత్తం వంటంతా వాళ్ళ చేతే చేయించుకోకూడదు. ఆయాలు ఉన్నారు కదా అని పిల్లల పెంపకం అంతా వాళ్ళ మీదే వదిలేయకూడదు. డబ్బు ఉంది కదా అని పిల్లలు సైకిల్ అడిగితే కారు కొనివ్వకూడదు. హై క్లాస్ మనుషులమని పిల్లలను బరి తెగించేలా ప్రవర్తించనీయకూడదు. డబ్బు ఉంది కదా అని దానిని విచ్చలవిడిగా వాడకూడదు. అనవసరంగా వాడడం మొదలైందంటే అవే అవసరాలుగా మారుతూ ప్రాకుడు మెట్ల మీద కాలు పెట్టినట్లుగా పరిస్థితి మారిపోతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఒక పర్లాంగ్ దూరంలో ఆఫీస్కో షాప్కో రోజు వెళ్ళాలి. అతని కారు, స్కూటర్ 2 ఉన్నాయి. నడిచి వెళ్తే 10 నిమిషాలు, స్కూటర్లో లేదా కారులో వెళ్తే 3 నిమిషాలు. డబ్బు కోసమో, నాకు ఇంత ఉందని చూపించుకోవడం కోసమో, ప్రిస్టేజ్ కోసమో అని 4 అడుగులు వేస్తే వచ్చే ఆఫీసు లేదా షాప్కి కానీ స్కూటర్ వాడటం అనవసరం. అదే షాప్కో ఆఫీస్కో ఒకే రోజు చాలాసార్లు తిరగాల్సి అవసరం ఉందనుకున్నాం. అప్పుడు స్కూటర్ అవసరం, మొత్తం స్కూటర్కు అవసరం.
మొత్తం ఫ్యామిలీతో తిరగాలనుకుంటే మరి కారు అవసరం. ఉన్నాయి కదా అని ఏది అనవసరంగా వాడరాదు. ఎంత పనికి అంత శక్తి, ఎంత ప్రశ్నకు అంత జవాబు. అదే అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం అంటే. నీటిలో ఉన్న తామర పువ్వు నీళ్లు దానిని స్పర్శిస్తూ ఉన్నా అది నీళ్ళని అంటిపెట్టుకోదు. అలాగే నువ్వు కూడా సంపదల మధ్య అనాసక్తుడపై జీవించటం నేర్చుకో అన్నాడు బుద్ధుడు. రాజు రాజ్యమంతా తమ చేతుల్లో ఉన్న అధికార దుర్వినియోగానికి కానీ రాజభోగాలపై ఆసక్తి కానీ లేకుండా నిత్యావసరాలకు మాత్రమే రాజధనాన్ని వాడుకుంటూ తన ధర్మాలను నిర్వర్తించేవారు రాజగురువులు. ప్రభుత్వపరంగా ఎన్ని అధికారాలున్నా వాటిని తమ కోసం ఏమాత్రం వాడుకోకుండా ప్రభుత్వ పనులకు మాత్రమే ప్రభుత్వ వాహనాలను ఉపయోగించేవాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇంకా ఇలాగ ఎందరో దేశ నాయకులు మరియు అధికారులు ఉన్నారు. దేశమంతటా తనకంటూ ఒక గుర్తింపు ఉన్న తన రాజకీయ పనులు ఎన్ని ఉన్నా తమ అవసరాల కోసం రాట్నం తిప్పేవాడు గాంధీజీ. ఈనాడు ధరలు ఆకాశాన్ని అంటడానికి కారణం కేవలం ప్రభుత్వము, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలే కాదు, సామాన్య జనం కూడా ప్రధాన కారణమే. ఉదాహరణకు జనవరి వచ్చిందంటే చాలు ప్రజలు ఎగబడి కొత్త బియ్యాన్ని సంవత్సరానికంతా సరిపోయేటట్టు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటారు. దీనివల్ల మామూలుగా అయితే ఈ సీజన్లో రేటు తక్కువ ఉండాల్సింది పోయి అధిక డిమాండ్ వల్ల రేటు పెరుగుతుంది. ఈ పెరిగిన రేట్లను అట్లాగే కంటిన్యూ చేస్తారు వ్యాపారస్తులు. ఈ నిల్వ పద్ధతి అనేది మనం అన్నింట్లో చూస్తూ మనకై మనం అనవసరంగా ఎప్పటికోసం అవసరం అనుకుని ప్రస్తుతాన్ని సంక్షోభాన్ని సృష్టించుకుంటున్నాం. కనుక ప్రస్తుత అవసరాన్ని మాత్రమే దృష్టిలో తీసుకోవడం వల్ల ఎక్కడా సంక్షోభం అన్నదే తలెత్తదు. థ్యాంక్ యూ.